హలో అందరికీ ఈరోజు మనం ఒక మామూలు వీధి బండి ఏకంగా ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్గా ఎలా మారిందనే ఒక అద్భుతమైన కేస్ స్టడీని విశ్లేషించబోతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిన్నవెల్లికి చెందిన రమేష్ అనే కుర్రాడి స్టోరీ. వాళ్లది చాలా పేద కుటుంబం. వాళ్ల నాన్నగారు రోడ్డు పక్కన చిన్న పానీపూరి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవారు. ప్రతిరోజూ స్కూల్ అయిపోగానే రమేష్ నేరుగా ఆ బండి దగ్గరికెళ్లి సాయం చేసేవాడు. ఇది చూడ్డానికి జస్ట్ ఒక రొటీన్ పనే అనిపిస్తుంది కదా, కాని అక్కడే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి పునాది పడుతోందని అప్పట్లో ఎవరికీ తెలీదు. చూశారు కదా ఈ మాటలు? అరే వీడు పానీపూరి అమ్మేవాడు కొడుకు, వీడికి చదువెందుకురా అని తోటి స్టూడెంట్స్ రమేష్ని దారుణంగా ఏడిపించేవారు. నిజంగా ఇలాంటి మాటలు వింటే ఏ పిల్లాడికైనా ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింటుంది. కాని రమేష్ విషయంలో అలా జరగలేదు. ఈ అవమానం అతన్ని కుంగదీయలేదు, పైగా అతనిలో ఒక కసిని పెంచింది. ఈరోజు నన్ను చూసి నవ్వుతున్న వాళ్లే రేపు నన్ను చూసి గర్వపడేలా చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఆ ఒక్క అవమానమే అతని సక్సెస్ జర్నీకి అసలైన స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ పట్టుదల అతని రొటీన్ని పూర్తిగా మార్చేసింది. పగలు సాయంత్రమేవో పానీపూరి బండి దగ్గర విపరీతంగా కష్టపడటం, ఆ బండి కట్టేశాక రాత్రిపూట చలిలో ఆకలితో వీధిదీపం కింద కూర్చుని చదువుకోవటం. ఇదే అతని లైఫ్. ఒక్కసారి ఊహించుకోండి ఇది ఎంత కష్టమో. పగలంతా పనిచేసి అలిసిపోయినా, నిద్ర ముంచుకొస్తున్నా రమేష్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చదువును వదల్లేదు, అలానే నాన్నకు చేసే సాయాన్ని ఆపలేదు. ఒక గొప్ప లక్ష్యం కోసం మనం ఎంత డెడికేటెడ్గా పనిచేయాలన్నదానికి ఈ వర్క్ ఎథిక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అసలు ఘట్టంలోకొద్దాం. అదే బిజినెస్ పివెట్. అసలు ఆ సాధారణ వీధి బండిని ఒక యునీక్ బ్రాండ్గా ఎలా మార్చారు అన్నది ఇప్పుడు చూద్దాం. రమేష్ కేవలం కష్టపడటం మాత్రమే కాదు, చాలా స్మార్ట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఊర్లో బోలెడు పానీపూరి బండ్లున్నప్పుడు కస్టమర్లు మన దగ్గరికే ఎందుకు రావాలి? ఇక్కడే రమేష్ తన బిజినెస్కు ఒక యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే ఒక డెఫినెట్ యూఎస్పీ ఉండాలని గుర్తించాడు. దానికోసం 3 పవర్ఫుల్ స్ట్రాటజీలను అమలు చేశాడు. ఫస్ట్, కొత్త రుచులు. అంటే రొటీన్ పానీ కాకుండా డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీలను పరిచయం చేశాడు. సెకండ్, కస్టమర్లని అట్రాక్ట్ చేసేలా ఒక ఇన్నోవేటివ్ స్టైల్. ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హైజీన్. సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ అనగానే జనాలకు శుభ్రత ఉండదన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తూ రమేష్ చాలా స్ట్రిక్ట్ హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. మినరల్ వాటర్ వాడటం, గ్లౌజులు వేసుకోవడం, బండి చుట్టూ నీట్గా ఉంచడం లాంటివి చేశాడు. ఈ చిన్న చిన్న మార్పులే వాళ్ల బండిని ఆ ఏరియాలోనే ఒక టాప్ ఫుడ్ డెస్టినేషన్గా మార్చేశాయి. ఈ స్ట్రాటజీస్ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యాయంటే కస్టమర్ల క్యూ పెరిగిపోయింది. జనాలంతా అబ్బా ఈ పానీపూరి భలే టేస్టీగా ఉంది, పైగా చాలా హైజీనిక్గా కూడా ఇస్తున్నారు అని మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. మనకు తెలిసిందే కదా, బిజినెస్లో వర్డ్ ఆఫ్ మౌత్ని మించిన పబ్లిసిటీ మరొకటి లేదు. ఈ మౌత్ స్టాక్ వల్లే వాళ్ల సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత ఆనందపడ్డారో తెలుసా? రమేష్, నీ ఆలోచనలు మన తలరాతనే మార్చేస్తున్నాయి బాబూ అని ఎంతో గర్వంగా చెప్పారు. క్వాలిటీ, శుభ్రత మీద మనం పెట్టే చిన్న ఫోకస్ మన బిజినెస్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇదొక సాలిడ్ ప్రూఫ్. సరే, బండి దగ్గర సక్సెస్ వచ్చింది. ఆ తర్వాతేం జరిగింది? అదే మన నెక్స్ట్ సెక్షన్, స్కేలింగ్ ద విజన్. ఒక చిన్న బండి స్థాయి నుంచి ఒక బిజినెస్ ఎంపైర్ను ఎలా బిల్డ్ చేశారు అన్నది ఇందులో తెలుసుకుందాం. మార్కెట్లో ఒక మంచి పేరు వచ్చాక రమేష్ అక్కడితో ఆగిపోలేదు. అతని టార్గెట్ అంతా ఇప్పుడు స్కేలింగ్ మీదే. అంటే బిజినెస్ను ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని. మొదట కొన్ని నెలలపాటు ఆ చిన్న బండిని నడిపి ఆ లాభాలతో ఒక చిన్న షాప్లోకి మారారు. ఆ తర్వాత కస్టమర్ల రద్దీ ఇంకా పెరగడంతో తర్వాతి సంవత్సరాల్లో దాన్నొక పెద్ద హోటల్గా మార్చేశారు. కాని ఇక్కడ రమేష్ వాడిన మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? స్టాండర్డైజేషన్. అంటే వాళ్ల రెసిపీని, ఆ హైజీన్ స్టాండర్డ్స్ని పక్కాగా సిస్టమైజ్ చేశాడు. ఏ బ్రాంచ్కి వెళ్ళినా అదే టేస్టు, అదే క్వాలిటీ. అలా తన నాన్నగారి పేరుతో ఉన్న చిన్న వ్యాపారాన్ని రమేష్ పానీపూరి అనే ఒక బ్రాండెడ్ చైన్గా మార్చేసి వేరే ఊళ్ళో కూడా ఫ్రాంచైజీ మోడల్లో ఎక్స్పాండ్ చేశాడు. రోడ్డు మీద ఒక చిన్న తోపుడు బండి నుంచి మొదలై ఒక బ్రాండెడ్ చైన్ ఆఫ్ హోటల్ స్థాయికి ఎదగడమంటే ఇట్స్ ఏ రియల్ గేమ్ చేంజర్. అయితే ఈ సక్సెస్ స్టోరీలో ఇంకొక ముఖ్యమైన యాంగిల్ ఉంది. అదే దాతృత్వం. ఇన్ని కోట్లు సంపాదించినా రమేష్ తన మూలాలను ఎలా గుర్తుపెట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం. జనరల్గా డబ్బు, సక్సెస్ రాగానే చాలామంది గతాన్ని మర్చిపోతారు కదా, కాని రమేష్ అలా కాదు. తను పడిన కష్టాలు ఎప్పటికీ మర్చిపోలేదు. తను సంపాదించిన దాంట్లో నుంచి చదువుకోవాలనే ఆసక్తి ఉండి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే ఎంతోమంది పేదపిల్లలకు ఉచితంగా ఎడ్యుకేషనల్ సపోర్ట్ అందించాడు. అంతేకాదు, లోకల్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆ బిజినెస్ ఎలా ఆపరేట్ చేయాలో ఫ్రీగా గైడెన్స్ కూడా ఇచ్చాడు.
తాను ఎదుర్కొన్న కష్టాలు ఇంకెవ్వరూ ఫేస్ చేయకూడదు అన్న ఆ ఒక్క ఆలోచనే అతన్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గానే కాకుండా ఒక గొప్ప మనిషిగా కూడా నిలబెట్టింది. టైం ఎలా మారుతుందో చూడండి. ఒకప్పుడు వీడు పానీపూరి అమ్మేవాడి కొడుకు అని ఎవరైతే హేళన చేశారో వాళ్లే ఇప్పుడు అతని ముందు ఎంతో గౌరవంగా నిలబడుతున్నారు. ఊర్లో వాళ్లందరూ ఇదే ఆ రమేష్, నిజంగా చాలా గొప్పవాడయ్యాడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. సొసైటీ మనల్ని ఎలా చూడాలి అన్నది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది. మన హార్డ్ వర్క్ దాన్ని డిసైడ్ చేస్తుంది అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఇది కేవలం ఫైనాన్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, సొసైటీలో ఒక గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్న రియల్ సక్సెస్. ఈ ఎంటైర్ జర్నీకి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంది. ఎన్ని బ్రాంచులు, ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా ఒకరోజు రమేష్ వెళ్ళి తన పాత పానీపూరి బండి దగ్గర నిలబడ్డాడు. ఆ బండిని అలా తాకుతూ అతనన్న మాటేంటో తెలుసా? చిన్న పని చిన్నది కాదు, మన ఆలోచన పెద్దది అయితే జీవితం కూడా పెద్దదవుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ కదా? మనమేం చేస్తున్నామన్నది కాదు, దాన్ని ఎంత గొప్పగా ఆలోచించి చేస్తున్నామన్నదే మన స్థాయిని పెంచుతుంది. ఈ మొత్తం ఎనాలిసిస్కి ఈ ఒక్క కోట్ పర్ఫెక్ట్ సమ్మరీ అని చెప్పొచ్చు. సో ఈ ఎక్స్ప్లెయినర్ నుంచి మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన మెయిన్ టేక్అవేస్ ఇవి. నంబర్ 1, మనం పడే కష్టం ఎప్పుడూ వృధా పోదు. నంబర్ 2, ఎవరైనా మనల్ని అవమానిస్తే కుండిపోకుండా దాన్నే మన సక్సెస్కి ఫ్యూయల్గా వాడుకోవాలి. నంబర్ 3, ఒక బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అయిందా అన్నది ఇంపార్టెంట్ కాదు, మంచి ప్రోడక్ట్, పక్కా హైజీన్, కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే అది ఎంత పెద్ద ఎంపైర్గా అయినా మారుతుంది. ఫైనల్గా గట్టి పట్టుదల ఉంటే అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇక మనం ఎండింగ్కొచ్చేశాం. రమేష్ జర్నీ చూశాక మన చుట్టూ ఉన్న చిన్న చిన్న పనులను, వ్యాపారాలను ఖచ్చితంగా ఒక కొత్త యాంగిల్లో చూడాలనిపిస్తోంది కదా? ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీ చుట్టుపక్కల చాలా సాధారణంగా చిన్నదిగా కనిపిస్తున్న ఏ ఐడియా రేపొక పెద్ద బిజినెస్ ఎంపైర్గా మారబోతోంది? ఎవరికి తెలుసు? బహుశా ఐడియా మీదే కావచ్చు. ఆ దిశగా ఇన్నోవేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నేర్చుకుంటూనే ఉందాం, ఎదుగుతూనే ఉందాం.